అయితే ఓవరాల్గా ఈ బడ్జెట్కి సంబంధించి ఒక పాజిటివ్ నోట్ కనబడుతోంది. ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన వ్యవహారం, స్లాబులకి సంబంధించి చేసినటువంటి మార్పులు ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం చాలా డీటెయిల్గా డిస్కస్ చేయాల్సినటువంటి ఇష్యూస్గా ఉన్నాయి. తద్వారా ఎందుకంటే ఇది కేవలం ఒక ఐటీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన అంశం మాత్రమే కాదు, దాని ద్వారా వచ్చేటువంటి ఆదాయం వల్ల ఓవరాల్గా దేశ ప్రగతికి అది ఉపయోగపడుతుంది, రాష్ట్రాల్లో ఎకనామిక్ యాక్టివిటీ చాలా బాగుండడానికి ఉపయోగపడుతుంది అనేటువంటి చర్చ ఉంది. దానికి సంబంధించిన అప్డేట్స్ సుకుమార్ అందిస్తారు. సుకుమార్ గారు, ముఖ్యంగా మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్లీ ఇన్కమ్ ట్యాక్స్ రెవెన్యూ దాదాపు గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆదాయంలో 33% ఉంది. కాబట్టి ఆ 33% అనేది చాలా ఎక్కువ. అంటే ప్రభుత్వ ఆదాయంలో ఈ బడ్జెట్లో ప్రొజెక్షన్స్లో ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా వచ్చే ఆదాయం చాలా చాలా ఎక్కువ. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయానికి సంబంధించి ఏ స్లాబ్స్ ఎట్టా ఉన్నాయో ఒకసారి చూద్దాం. 4 లక్షల నుండి గతంలో 3 లక్షలు ఉన్న బేస్ రేటు 4 లక్షలకి మారింది. ఒకసారి అంతకన్నా ముందు ఎవరెవరికి ఎంతెంత మిగులుతుంది అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతం 12 లక్షల జీతం తీసుకునే వాళ్ళకి 80,000 రూపాయలు మిగిలే అవకాశం ఉంది. దాని ఎగ్జాంపుల్ కూడా చాలా క్లియర్గా ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ ప్రజెంటేషన్లో చెప్పడం జరిగింది. అదే కాకుండా 18 లక్షల జీతం ఉన్న వాళ్ళకి 70,000 రూపాయలు మిగులు. ఎవరైతే ఇంతకుముందు గతంలో అంటే 15 లక్షల నుండి అబోవ్ ఉన్న వాళ్ళు ఉన్నారో 30% స్లాబ్లో, వాళ్ళకి ఆ వెసులుబాటు రావడం ద్వారా 15 నుండి 25%కి వాళ్ళు 15 లక్షల నుండి 20 లక్షల వరకు పెరిగారు. వాళ్ళకి అతి ఎక్కువగా 1,10,000 రూపాయలు ప్రతి సంవత్సరం మిగిలే పరిస్థితి. అంటే దాదాపు 9,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళు సేవ్ చేసుకునే అవకాశం ఉన్నట్టుగా మనకి ఈ ట్యాక్స్ ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని బట్టి తెలుస్తుంది. ఇదే కాకుండా స్లాబ్స్ వైజ్ కనుక మనం ఒకసారి గమనిస్తే 4 లక్షల నుండి 4 లక్షల 1 రూపాయి నుండి, అంటే మనం 4 లక్షల అబోవ్ నుండి కనుక చూస్తే 8 లక్షల వరకు 5%, 8 లక్షల నుండి 12 లక్షల వరకు 10%, అదేవిధంగా 12 లక్షల నుండి 16 లక్షల వరకు 15%. ఇక్కడే చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని మనం గమనించాలి. గతంలో 15 లక్షలు దాటితే స్ట్రైట్ అవే 30 lakhsకి వెళ్ళేది, 30%కి వెళ్ళేది. కానీ 30% స్లాబ్ ఇప్పుడు చాలా దూరంగా 15 లక్షల నుండి దాదాపు 24 లక్షల దూరానికి ప్రభుత్వం తీసుకెళ్ళింది. ఈ బడ్జెట్లో ఫైనాన్స్ మినిస్టర్ తీసుకెళ్లారు. సో దీన్ని బట్టి మనం గమనిస్తే 12 లక్షల నుండి 16 లక్షల వరకు ఆదాయం ఎవరైతే ఉన్నారో గతంలో వీళ్ళు 30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉండేవాళ్ళు. ఆ 30% ట్యాక్స్ బ్రాకెట్ ఆల్మోస్ట్ 50% తగ్గింది, అంటే 15%కి వచ్చారు. తర్వాత 16 లక్షల పైన 20 లక్షల లోపు ఉన్న వాళ్ళు 20% ట్యాక్స్ బ్రాకెట్కి వచ్చారు. ఇది కూడా గతంలో ఇక్కడ వీళ్ళు 10% సేవ్ చేస్తున్నారు. అంటే 16 లక్షల నుండి గతంలో ఎవరైతే 20 లక్షల వరకు ఆదాయంలో ఉన్నారో వాళ్ళు 30% పే చేసే పరిస్థితి నుండి ఇప్పుడు 20%, అంటే ఇక్కడ దాదాపు 35% ట్యాక్స్ సేవింగ్ జరుగుతోంది. అదే 20 లక్షల నుండి 24 లక్షల వరకు గతంలో ఈ స్లాబ్ 30% ఉన్నది, ఇప్పుడు 25% మాత్రమే అని ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేశారు. ఇక్కడ వాళ్ళు దాదాపు 5% అక్కడ మిగిలిపెడుతున్నారు. సో 24 lakhs అండ్ అబోవ్ మాత్రమే 30%కి వెళ్తారు. అంటే ఆల్మోస్ట్ ఒక 3 స్లాబ్లు కొత్త స్లాబ్స్ క్రియేట్ చేసినట్టుగా మనకి ట్యాక్స్లో కనిపిస్తుంది. దీంతోపాటు ఏదైతే మనకి అడిషనల్గా సీనియర్ సిటిజన్స్ ఉన్నారో, సీనియర్ సిటిజన్స్లో ఇంట్రెస్ట్ ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్స్, ఎందుకంటే ఎక్కువ మంది ఫైనల్గా వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఇవన్నీ ఎక్కువగా నమ్ముతారు. కాబట్టి వాళ్ళకు వచ్చే ఆదాయం గతంలో 50,000 కన్నా ఎక్కువ ఉంటే దాని మీద ట్యాక్స్ ఉండేది, అది 1 లక్ష రూపాయలకి ఎన్హాన్స్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ డబుల్ చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళు ఎవరైతే నార్మల్ పీపుల్ అంటే సీనియర్ సిటిజన్స్ కాకుండా మిగిలిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి గతంలో 40,000 వరకు ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద ట్యాక్స్ రిబేట్ ఉండేది, దాన్ని 10,000 పెంచి 50,000 చేయడం జరిగింది. ఇదే కాకుండా కమిషన్ అండ్ బ్రోకరేజ్కి సంబంధించి గతంలో 15,000 ఉన్న లిమిట్ని 20,000 20,000కి తీసుకెళ్ళడం జరిగింది. ఇది కాకుండా కామన్ మ్యాన్కి ఎప్పటి నుండో ఎవరైనా ఇల్లు అద్దెకిస్తే వచ్చే ఆదాయం మీద ట్యాక్స్ ఏదైతే ఇప్పటివరకు పడుతుందో ఆ విషయంలో పెద్ద రిలీఫ్ వచ్చినట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తుంది. గతంలో 2,40,000 అంటే 20,000 రూపాయలు నెలసరి అద్దె వసూలు చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దానిపైన ఉన్న వాళ్ళందరూ కూడా ట్యాక్స్ బ్రాకెట్లోకి రావడం, ఎవ్రీ మంత్ టీడీఎస్ పే చేయాల్సి రావడం, అదే కాకుండా ఆ అమౌంట్ ఏదైతే వాళ్ళకి రెంటల్ ఇన్కమ్ కింద వస్తుందో దాన్ని ఇన్కమ్ ట్యాక్స్లో కూడా వాళ్ళు ఫైల్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అది నెలకి 50,000కి పెంచుతూ, అంటే 20,000 ఉన్న అద్దెని 50,000కి పెంచుతూ 6 లక్షల రూపాయల వరకు కూడా ఆ లిమిట్ని ఎన్హాన్స్ చేయడం జరిగింది ఈ బడ్జెట్లో. ఇది కామన్ మ్యాన్కి ఒక పెద్ద రిలీఫ్ కింద మనకు కనిపిస్తుంది. ఇదే కాకుండా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరికీ గతంలో టీసీఎస్ అంటే ఎడ్యుకేషన్ మెడికల్ ఎక్స్పెన్సెస్ కాకుండా మిగిలిన అన్నిటి మీద కూడా టీసీఎస్ 7 లక్షల రూపాయల కన్నా ఎక్కువ ట్రాన్స్ఫర్ చేస్తే
20% పడేది, 20% పడేది. అంటే విదేశాల్లో ఏదైనా మనం విహారయాత్రలకు కావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, ఏం చేయాలన్నా 20% టీసీఎస్ పడేది. అది 7 లక్షల నుండి 10 లక్షల వరకు కూడా లిమిట్ పెంచడం ద్వారా చాలామందికి రిలీఫ్ వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ట్యూషన్ ఫీ కాకుండా విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు ఇతరత్ర ఖర్చులు ఏమైనా ఉంటే అవి ఇండియా నుండి డబ్బులు పంపించాలంటే ఈ 7 లక్షల థ్రెష్ హోల్డ్ కన్నా ఎక్కువ పంపించే పరిస్థితి ఇప్పటివరకు లేదు. దాన్ని 10 లక్షల వరకు కూడా పెంచుతూ ఫైనాన్స్ మినిస్టర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా వరకు ఇంటర్నేషనల్, అంటే ఫారిన్లో అమెరికాలో కావచ్చు, విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు కావచ్చు, వీళ్ళందరికీ ఒక కైండ్ ఆఫ్ రిలీఫ్ కింద మనం చూడాలి. అదేవిధంగా మిగిలిన ఏదైతే థ్రెషోల్డ్ ఇన్కమ్స్ ఉన్నాయో, థ్రెషోల్డ్ ఇన్కమ్స్ గతంలో ₹1,00,000 ఉంటే దాన్ని యథాతథంగా పెంచారు, యథాతథంగా ఉంచారు. అదే కాకుండా క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేర్పులు ఏవి తీసుకురాకుండా చాలా క్లియర్గా కంటిన్యూ చేయడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే క్యాపిటల్ గెయిన్స్ ఫర్ ఎన్ఆర్ఐస్ ఎవరైనా ఇక్కడ ప్రాపర్టీస్ కొనుంటే, విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇండియాలో కనుక ప్రాపర్టీస్ కొనుంటే అది గతంలో 10% ఉన్న క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ని 2.5% పెంచుతూ 12.5%కి తీసుకెళ్ళడం జరిగింది. సో ఓవరాల్గా మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. ట్యాక్స్ స్లాబ్స్లో కామన్ మ్యాన్కి సంబంధించి 4 లక్షల వరకు ఎగ్జామ్షన్, అంటే పూర్తి ట్యాక్స్ ఏం లేదు. 4 లక్షల నుండి 8 లక్షల వరకు 5%. ఇది ఎవరికైతే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ట్యాక్స్ సేవింగ్స్ వాళ్ళు ఏవి ట్యాక్స్ సేవింగ్ చేయకుండా ఉంటారో వాళ్ళ స్లాబ్ ఇది. వాళ్ళు 4 నుండి 8 లక్షల రూపాయల మధ్యలో కనుక సంపాదిస్తుంటే 5%, 8 నుండి 12 లక్షల వరకు సంపాదిస్తుంటే 10%, 12 లక్షల నుండి 16 లక్షల వరకు సంపాదిస్తుంటే 15%. అంటే ఇది ఇక్కడ నుండి రెగ్యులర్ స్లాబ్ స్టార్ట్ అవుతుంది. కానీ గతంలో ఉన్న 7 లక్షలు ఏదైతే ఉందో 7 లక్షల నుండి 12 లక్షలు అనేది మనం ఈ 12 లక్షల వరకు ఇప్పుడు పెరిగినట్టుగా గమనించాలి. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే బేస్ ట్యాక్స్ లిమిట్ ఉందో 4 లక్షలు అని, ఈ 4 లక్షలు గతంలో 3 లక్షలు మాత్రమే ఉండేది. సో 3 లక్షల నుండి అక్కడ బేస్లో ₹1,00,000 పెరగడం వల్ల చాలామంది ట్యాక్స్ ల్యాబ్ నుండి బయటకు వచ్చినట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే నిల్ రిటర్న్స్ వేసేవాళ్ళు, అంటే ఎలాంటి ఆదాయం లేదు లేకపోతే 3 లక్షల కన్నా తక్కువ ఆదాయం ఉంది అని చెప్పి రిటర్న్స్ ఎవరైతే ఫైల్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇది వెసులుబాటు కింద ఉంటుంది. దీనివల్ల ఎక్కువ మంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ పరిధిలోకి వచ్చి వాళ్ళు ట్యాక్స్ ఫైలింగ్ చేసే అవకాశాలు కూడా మనకి స్లాబ్ వల్ల కనిపిస్తుంది. ఓటు మురళి గారు. రైట్. అయితే ఇక్కడ సుమార్ గారు ఒక ప్రశ్న. భారత్ అంటేనే పొదుపు దేశం. పొదుపు మీద మన వాళ్ళు చాలా ఫోకస్డ్గా ఉంటారు. కరోనా లాంటి టైంలో కూడా మన వాళ్ళు ఎక్కడ ఆ పొదుపునే మనని కాపాడింది అనేది ప్రపంచ దేశాలన్నీ కూడా మెచ్చుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు ఏ నమ్మకంతో కేంద్ర ప్రభుత్వం ఈ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇచ్చింది అని చెప్పి అనుకోవాలి? అంటే ఈ పొదుపు చేస్తారని నమ్మకమా, లేక మార్కెట్లో వస్తారనేటువంటి నమ్మకమా? ముఖ్యంగా అంటే ఇక్కడ సేవ్ అయ్యేది మాత్రం అంటే దాదాపు 25 లక్షల వరకు ఎవరైతే సంపాదిస్తున్నారో వాళ్ళకి ₹1,10,000 మాత్రం. అంటే ఆ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్న వాళ్ళకి ₹10,000 ప్రతి నెల అనేది చాలా పెద్ద విషయం కాదు. 9 నుండి ₹10,000 వరకు మిగలడం అనేది. కాకపోతే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన సెక్టార్ ఏదైతే ఉందో అది 15 lakhs నుండి ఇంతకు ముందు ఏదైతే 30% ఛార్జ్ చేస్తున్నారో అది ఇప్పుడు తగ్గడంతో ఆ థ్రెషోల్డ్ ఒకటి ఇక్కడ పాజిటివ్ సైన్ కింద చూడాలి. అదే కాకుండా మనకి గతంలో 7 లక్షల వరకు సేవింగ్స్, అంటే ఇన్స్ట్రుమెంట్స్లో ఏవైనా సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో పెట్టిన లిమిట్ ఏదైతే ఉందో దాన్ని 12కి ఎన్హాన్స్ చేయడం, అంటే అక్కడ దాదాపు ₹5 లక్షల అక్కడ అడిషనల్ బెనిఫిట్ వస్తుంది. దీనివల్ల సేవింగ్స్ వైపు వెళ్ళే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అంటే ఏదైతే మీరు 7 లక్షల నుండి 12 లక్షల వరకు ఆ 5 lakhs పెరుగుతుందో అది సేవింగ్స్ ఉండి సేవింగ్స్ చూపిస్తే మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ ఒప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ₹5 లక్షల సేవింగ్స్లోకి వెళ్తుంది అనేది ప్రభుత్వం భావించినట్టుగా మనం చూడాలి.